అవి సచివాలయానికి వెళ్తే ఇలా సహకారం చెప్పారండి. సహకారం చెప్పి ముఖ్యమంత్రి గారికి మీ బాధలు చెప్పుకుంటే మళ్ళీ టిఫిన్ కొట్టి ఏర్పాటు చేసుకోవచ్చు. పిల్లలు ఒకడు ఇంటర్ ఫస్ట్ ఇయర్ అండి, అబ్బాయి ఇంటర్ సెకండ్ ఇయర్ అయిందండి. డిగ్రీ చదివిందామంటే అవకాశం లేదండి. మీరు ఏమన్నా సహకారం చుట్టితే కొంప ముందు నడపగలదునండి, లేకపోతే ఇబ్బందుల పాల్లో ఉంటానండి. థ్యాంక్ యూ. ఒక్క నిమిషం కూర్చోమ్మ లక్ష్మి. ఇక్కడ రెండవ అతను వచ్చి మీరు బంగారు కుటుంబం, మీరు మార్గదర్శన ఎంతమందిని అడాప్ట్ చేసుకుంటారు? మీరు ఒక్కరేనా? ఆ ఫ్యామిలీ మాత్రం. ఓకే, మీరు చెప్పండి, ఎట్లా ప్లాన్ చేశారు, ఏం స్టడీ చేశారు? అందరికీ నమస్కారం అండి. నా పేరు సోరంపూడి చంద్రశేఖరు. మాది తుని టౌన్ అండి. నేను వ్యాపారం చేస్తుంటానండి. కరోనా టైంలో మా నాన్నగారు 2020 సంవత్సరంలో చనిపోయారండి. ఆయన స్ఫూర్తితోటే మేము పేద విద్యార్థులకి ప్రతి సంవత్సరం ఒక 100 మంది పిల్లలకి పుస్తకాలు పంపిణీ చేస్తుంటాం సార్, ప్రతి స్కూల్, గవర్నమెంట్ స్కూల్కి. అందులో భాగంగా మీరు ప్రవేశపెట్టిన P4 అనే పథకాన్ని మేము తెలుసుకున్నాం సార్. అధికారులు, మా ఎమ్మెల్యే గారు దీని మీద మాకు అవగాహన చేయడం వల్ల ఈ చామవర గ్రామంలో ఈ మేడిశెట్టి వరలక్ష్మి అన్న ఆవిడ్ని మేము దత్తత తీసుకుందాం అనుకుంటున్నాం సార్. మీ ద్వారాగా మీరు ఏం చెప్తే దానికి మేము శిరస వహిస్తామని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ. కాదమ్మా, నేను చెప్పడం కాదు, నువ్వు ఆ కుటుంబంలో 2 పిల్లలు ఉన్నారు. ఒకరు అబ్బాయి డిగ్రీ చేస్తున్నాడు, రెండోది అమ్మాయి 12వ తరగతి చేస్తూ ఉంది. ఆవిడికి ఇప్పటి వరకు తల్లికి వందనం వచ్చింది 12వ తరగతి కాబట్టి. ఇంకొక పక్క విడో పెన్షన్ వస్తుంది, 4,000 రూపాయలు వస్తుంది. ఆవిడ ఆదాయాన్ని పెంచాలి, వాళ్ళిద్దరిని బాగా చదివించాలి. ఎట్లా చదివిస్తాం? ఇప్పుడు ఆవిడ చెప్పినట్టు ఇంతకుముందు గతంలో హోటల్ పని చేసుకుంటుంది సార్. ఆవిడ సామాన్లు ఏవో రిపేర్ అయ్యిందని ఇప్పుడు నేను తక్షణ సహాయంగా ఆవిడకి ఒక 30,000 రూపాయలు నేను నగదు సహాయం చేస్తాను సార్. ఈ సామాన్లన్నీ కూడా ఆవిడ కొనుక్కొని మళ్ళీ యథావిధిగా ఆవిడ హోటల్ నడుపుకోవచ్చు సార్. అలాగే వాళ్ళ పాపకి స్కూల్ ఫీజులు ఉన్నాయండి, స్కూల్ బట్టలు ఉన్నాయండి. అలాగే వాళ్ళ అబ్బాయికి కూడా స్కూల్ ఫీజు, స్కూల్ బట్టలు కూడా ఆవిడ ఎంతవరకు చదివితే అంతవరకు వాళ్ళిద్దరిని చదివిస్తానని నేను మీకు ఇంకా సమగ్రంగా చెప్తున్నాను సార్. ఇప్పుడు మీ అమ్మాయితో సమానంగా నీకు ఒక అమ్మాయి ఉంది, 8వ తరగతి, అంతేనా సార్? మీ పాప పాపండి. ఎన్నో తరగతి? ఏం చదువుతుంది? 8th క్లాస్ సార్. 8th క్లాస్ చదువుతుంది. ఆ అమ్మాయితో సమానంగా ఈ ఇద్దరిని సెటిల్ అయ్యే వరకు బాధ్యత తీసుకుంటావా నువ్వు? తప్పకుండా సార్. నమ్మకమేనా? నమ్మకమే సార్. ఎంతైనా డబ్బులు ఖర్చు పెడతావా? ఖర్చు పెడతాను సార్. ఓకే, గట్టిగా అందరికి ముందర చెప్పు. ఇప్పుడు మీరు చూశారు, ఇది ఒక స్ఫూర్తిదాయకంగా తీసుకున్నా, ఇది ఒక ప్రారంభం మాత్రం. మనం డబ్బులు సంపాదిస్తే తృప్తి కంటే తిరిగి 10 మందికి సహాయం చేసినప్పుడు ఎక్కువ తృప్తి ఉంటుంది.